అనుగ్రహమే అనిపిస్తుంది. ఈ అనుగ్రహం వల్ల అయితే ఇంత జగత్తు నీకు భాషిస్తుందో ఆ భాషిస్తున్నటువంటిదంతా కూడా పరమేశ్వర స్వరూపంగానే కనపడుతూ ఉంటుంది. అటువంటి నిధిధ్యాసన చేయి. అటువంటి స్థితి నీకు వస్తుంది. అటువంటి స్థితి నువ్వు పొందిన తర్వాత ఇప్పుడు జగత్తంతా, ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమన్నావు, శివోహం శివోహం అంటున్నావు. ఈ నేను నాది అనేటువంటిదే జగత్తంతా నిండిపోయి ఉంది కదా. ఈ నాదులన్నీ నేను అనేటువంటి పదార్థం శివోహం అనుకుంటే, ఈ నేనుతో పాటు ఉన్నటువంటి నాదులు ఎన్ని ఉన్నాయో, ఈ నాదులతో పాటు ఉన్నటువంటి అనేక నేనులు ఎన్నైతే ఉన్నాయో, ఈ నేనులన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? అంతా శివమయంగానే కనపడుతూ ఉంటుంది. శివమయమైనటువంటి జగత్తుని ఎప్పుడైతే దర్శిస్తావో ఇప్పుడు ఏమవుతుంది? శివుడితో పాటు శివమయమైనటువంటి జగత్తులో శివునిగా సంచరిస్తూ ఆనందాన్ని ప్రకటన చేస్తున్నాడు. అంటే ఉన్నదంతా ఇప్పుడు దేంతో సమానం? కైలాసంతో సమానం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? కైలాసంతో ఉన్నావు. ఎవరిని చూస్తున్నావు? శివుణ్ణే చూస్తూ ఉన్నావు. శివుణ్ణి చూస్తూ కైలాసంలో ఉన్నావు అంటే ఇప్పుడు నువ్వెవరివి? అద్దం ఎదుర్కొంటా ఉన్నాను. అద్దంలో ఏం కనబడుతుంది? పరమేశ్వరుడు కనబడుతున్నాడండి. మరి ఇప్పుడు నువ్వెవరు? ఇది నేనండి. కాదండి, కనపడుతున్నటువంటి బింబమే ప్రతిబింబముగా భాషిస్తూ ఉంటుంది. ఆ బింబము పరమేశ్వరుడు అయితేనే ప్రతిబింబము పరమేశ్వర స్వరూపంగా కనపడుతుంది. ఇప్పుడు నువ్వెవరు? కనపడుతున్నది పరమేశ్వరుడు అయినప్పుడు కనపడుతున్నటువంటిదని భావిస్తూ ఏది నేనుగా ఉండి బింబముగా అద్దములో నా బింబాన్ని చూసుకుంటున్నానో ప్రతిబింబాన్ని, ఆ బింబము కూడా పరమేశ్వర స్వరూపంగానే భాషిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిని పొందు. అటువంటి స్థితిని పొందడమే సాధనాత్రయం. ఆ సాధనాత్రయం శ్రవణము వలన విన్నదానిని తదేకంగా స్మరణ చేయడం ద్వారా, అంటే నోటితో వచనం, మాట, ఒక వాక్కుగా, ఒక మంత్రంగా అనడం ద్వారా, అన్నదాన్ని తదేక మననము చేయడం ద్వారా సిద్ధిస్తుంది. దీనికి కావాల్సింది సత్సంగము. దీనికి కావాల్సింది ఎంత సత్సంగము ద్వారా శ్రవణం చేశావో అంత ఏకాంతముతో ధ్యానం చేయి. దాన్ని సాధన చేయి. ఆ సాధన ద్వారా కలిగినటువంటి ఉత్పత్తి శాంతి. అటువంటి శాంతిని అనుభవిస్తున్నావు. ఏమంటే ఇంత చేయడానికి కాలము అన్ని రకాలుగా అన్ని స్థాయిల్లోనూ మనకు అనుకూలంగా ఉంటుందా? అదో పెద్ద డౌట్. మేము ఎక్కడో ఉంటామండి, అక్కడ ఇలాంటివి ఏం జరగవు, వినడానికి ఏం ఉండవు. ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చాయి, ఈ రకరకాల ప్రవచనాలన్నీ కూడా యూట్యూబుల్లో వస్తున్నాయి. మరి ఇది అది ఒకటేనా? మరి అలా వినడం ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని అందరం అనుభవించవచ్చా? అటువంటి స్థితిగతులు లేని వాళ్ళ అనుభవానికి తెచ్చుకోలేనటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి? ఒకప్పుడు, ఇప్పుడంటే యూట్యూబ్లు ఉన్నాయి, అప్పుడు ఈ ఋషులు మహర్షులందరూ దేశకాలమాన స్థితులను అనుసరించి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేస్తూనే ఉండేవాళ్ళు. మధ్యలో ఎన్ని ఊళ్ళు వస్తాయో అన్ని ఊళ్ళలోనూ ఆగుతూ ప్రవచనాలు చేస్తూ ఉండేవాళ్ళు కదా. ఆ ప్రవచనం చేసే కాసేపు వెళ్ళి వినేవాళ్ళు. మిగతా మళ్ళీ ఇంకో మహర్షి, ఇంకో ఋషి వచ్చి మళ్ళీ ప్రవచనం చెప్పేదాకా దాన్నే స్మరణ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ స్మరణ చేసే మధ్యలో ఎక్కడైనా మనస్సు నిలవకపోతే మనకి ఎన్ని డౌట్లు వస్తున్నాయో చూడండి. అవునా కదా? మనస్సు నిలవకపోతే మళ్ళీ మనసును పట్టుకునేది ఎలా? విన్నదాన్ని మళ్ళీ రకరకాల ఇంట్లో రకరకాల కష్టము సుఖము, ఇంట్లో ఒకళ్ళు ఉండడము, పోవడము, పెళ్ళిళ్ళు అవ్వడము, లేకపోతే ఇంకో అపరకార్యాలు రావడం, ఏదో ఒకటి జరుగుతుంటుంది. మనస్సు చెలిస్తూ ఉంటుంది, రకరకాల ప్రలోభాలకి లోనైపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇది ఇలా మళ్ళీ విన్నదాన్ని మళ్ళీ స్మరణ చేసుకొని గుర్తు తెచ్చుకోవడం కష్టం కదా. మరపు చాలా స్వాభావికంగా వస్తుంది కదా మనుషులకి. మరి ఎలాగండి? వెంటనే చెప్తున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తానయ్యా, ఇంకొక విషయం ఉంది చెప్తాను. అదేంటో తెలుసా? శ్రవణ కీర్తన మననములు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చేయగలిగినంత చేస్తూ ఉండాలి. వీటన్నిటినీ చేస్తూ కూడా మనస్సు భ్రమించకుండా, ఎటువంటి ఏమరపాటుకు లోనవకుండా ఉండాలంటే చేయగలిగేటువంటి విషయం ఒకటి ఉంది. అదేమిటి? లింగార్చన. భగవంతుణ్ణి ఒక లింగ స్వరూపంలోకి తెచ్చుకో, ఒక మూర్తి ప్రాభవంలోకి తెచ్చుకో. నువ్వు నమ్ముతున్నటువంటి దేవుడు. మనం పరమశివ తత్వాన్ని తెలుసుకుంటున్నాం కనుక లింగము అని చెప్పుకున్నాం. ఆ పరమశివ వైభవాన్ని తెలుసుకోవాలి కనుక పరమశివ తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక లింగ స్వరూపాన్ని ఇక్కడ విశేషంగా చెప్పుకున్నాం. ఒక లింగాన్ని కానీ, లేదా ఒక పరమశివుని యొక్క మూర్తిని కానీ, ఒక చిత్రపటాన్ని కానీ ఇంట్లో పెట్టుకో. దానికి వీలైనంత వరకు పంచోపచార పూజ చేస్తూ ఉంది. పంచోపచార పూజ కన్నా కూడా విశేషంగా నీకు సమయాన్ని వెచ్చించగలిగేటువంటి అవకాశం ఉంది. దానికి షోడశోపచార పూజను చేయి. నమక చమకాదులతో కూడుకున్నటువంటి రుద్రన్యాసాన్ని చేయి. అలా నిత్యము చేస్తూ పో. ఆ నిత్యము చేస్తూ ఏం చేస్తున్నావు? దీపాన్ని వెలిగిస్తున్నావు. ముందు నిర్మాల్యాన్ని తీసేస్తున్నావు. నిర్మాల్యాన్ని తీసేసావు అంటే అర్థం ఏమిటి? నిన్న చేసినటువంటి పూజ తాలూకు, లేదండి ఇప్పుడే పూజకి కొత్తగా విగ్రహాన్ని తెచ్చుకున్నాను, దాన్ని ప్రతిష్ఠించుకోవాలి గుళ్ళో, నాకున్నటువంటి ఆ దేవతా మండపంలో చేసుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? దాని ముందు క్షీరంలో ఉంచాలి.
తర్వాత నీళ్ళల్లో ఉంచాలి, జలాదివాసం చేయాలి, క్షీరాదివాసం చేయాలి, పుష్పాదివాసం చేయాలి, శయ్యాదివాసం చేయాలి. ఇట్లా రకరకాల పంచవాసాల్లో దాన్ని ఉంచాలి. ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నా ప్రధానమైనటువంటి మండపంలో ఉంచుకుంటున్నాను. ఆ మండపంలో ఉంచుకునే పూర్వమే కొన్ని ఇప్పుడు నిర్మాల్యాలు వచ్చాయి కదా, క్షీరమని, జలమని, ధాన్యమని, పుష్పాలని, శయ్యాదివాసం అని, ఇట్లా 5 రకాల నిర్మాల్యాలు వచ్చే వాటన్ని తీసేసి నీకున్నటువంటి దేవతా మండపంలో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావు, దానికి ఒక ఉచిత ఆసనాన్ని వేయి. ఉచిత ఆసనాన్ని వేసి పరమేశ్వరుని అక్కడ ఉంచి దానికి ప్రాణప్రతిష్ఠ చేసే లోపల ముందు దీపారాధన చేయి.